అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ వీడియో అబౌట్ ద సివిల్ కేసెస్. దట్ మీన్స్ అంటే సివిల్ కేసులు అంటే ఏంటి, వేటిని సివిల్ కేసులుగా పరిగణిస్తారు, సివిల్ కేసులు ఎన్ని రకాలు ఉన్నాయి, జైలు శిక్షలు ఎలా ఉంటాయి, బెయిల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, బెయిలు మరియు శిక్షలు ఎలా ఉంటాయనే అంశాలు సివిల్ కోర్టులో ఎలా డీల్ చేస్తారనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ మూవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ కేసులు నాన్ కాగ్నిజబుల్గా ఉంటాయి. అంటే కోర్టు ఆర్డర్ లేకుండా, వారెంట్ లేకుండా ఇన్వెస్టిగేషన్ డీల్ చేయలేరు, తక్కువ సీరియస్ని కలిగి ఉంటాయి. ఇందులో పోలీసు వారి జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక సివిల్ కేసు జరిగినప్పుడు అక్కడ క్రిమినల్ అటెంప్ట్, అంటే ఉదాహరణకు ఒక స్థలంలో మన యొక్క ప్రాపర్టీలో ఎవరో అక్రమంగా జొరపడ్డారు, మనం సివిల్ సూట్ ఫైల్ చేసుకుంటాం. అప్పుడు మనం దాడికి దిగిన అతను నా మీద దాడి చేశారని కంప్లైంట్ చేయొచ్చు. తీవ్రంగా దాడి చేశారు, నోటీస్ ఇవ్వకుండా ఎటువంటిది డైరెక్ట్గా దాడి చేశారని చెప్పవచ్చు. అది క్రిమినల్ చర్యగా భావించబడుతుంది. సివిల్ కేసులు ఒక్కోసారి క్రిమినల్గా కూడా నేచర్ కలుగుతాయి. ముఖ్యంగా టార్ట్ క్లెయిమ్స్, కాంట్రాక్ట్ బ్రీచెస్, ల్యాండ్ లార్డ్ టెనెంట్ కేసులు కూడా సివిల్గా పరిగణిస్తారు. ఆస్తి వివాదాలు, ముఖ్యంగా ఫ్యామిలీ లా ప్రకారము డైవర్సు, పిల్లల విషయాలు, ఆస్తిలో ఎవరో జొరబడటం, డబ్బులు ఎగ్గొట్టడం, భూ యజమాని అద్దెదారుల సమస్యలు, మెడికల్ నెగ్లిజెన్స్, వస్తువుల అమ్మకంపై చెల్లింపులు, ఇవన్నీ సివిల్ కిందకు వస్తాయి. ప్రాపర్టీకి సంబంధించిన కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, ల్యాండ్స్కి సంబంధించి కూడా వస్తాయి. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ఒకరికి ఏదైనా నష్టం కలిగించినా, గాయాలు కానీ దెబ్బలు తగిలినా, వారు మరణించినా కూడా అవి మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఎక్కువగా సివిల్ కేసులలో కాంపెన్సేషన్, నష్టపరిహారం అడుగుతారు తప్ప ఎవరూ కూడా క్రిమినల్ చర్యలు తీసుకోరు. పోలీసు వారి జాక్యం కూడా ఉండదు. సివిల్ కేసు ఫైల్ చేసిన వ్యక్తిని ప్లెయింటిఫ్ అని, ఎవరి మీదైతే ఫైల్ చేశాడో వారిని డిఫెండెంట్ అని కోర్టు భాషలో అంటారు. బెయిల్ అనేది ఇక్కడ ప్రస్తావన రాలేదు కనుక, ఎందుకంటే అరెస్టులు కానీ నిర్బంధాలు కానీ ఉండవు కనుక, కేవలం నష్టపరిహారాన్ని మాత్రమే కోరుకుంటారు కనుక బెయిల్ అనే ప్రస్తావన ఇక్కడ చెప్పబడలేదు. సివిల్ కేసులు ఫైల్ చేయడానికి కూడా టైం లిమిట్ ఉంటుంది. ప్రాపర్టీ కేసుల్లో కొన్ని ప్రాపర్టీ విషయాలలో 3 సంవత్సరాల కాల పరిమితి, మరియు మరికొన్ని కేసులలో 12 సంవత్సరాల కాల పరిమితి, ఇలా లిమిటేషన్ యాక్ట్ని అనుసరించి కూడా కేసు ఫైల్ చేయాలి. ముఖ్యంగా సివిల్ కేసుల్లో నష్టపరిహారం, రికవరీ ఆఫ్ మనీ ఉంటుంది కనుక జైలు శిక్షకు బదులుగా తప్పనిసరిగా నష్టపరిహారాన్ని, మనీ రికవరీని చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. క్రిమినల్ కేసులో లాగా జైలు శిక్షలు, నిర్బంధాలు ఉండవు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కోర్టు వారు సివిల్ కేసులలో కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనకు నోటీస్ వచ్చినప్పుడు దానికి రిటర్న్ స్టేట్మెంట్ కానీ, రిప్లై కానీ ఇవ్వనప్పుడు ఆ యొక్క ఫైల్ చేసిన వ్యక్తి కోర్టుని ఆశ్రయించడం ద్వారా, రిపీటెడ్గా కోర్టుని సంప్రదించడం ద్వారా మనకు వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. మనకి కోర్టు వారు వారెంట్ జారీ చేయడం కానీ, పోలీసులను ఆదేశించడం కానీ, మనకి జైలు శిక్ష కానీ, ఫైన్ కానీ విధించే అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా కోర్టులను గౌరవించాలి. కోర్టు వారు పంపించినటువంటి ఆదేశాలు ఉల్లంఘించినట్లయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకుంటారు వారు. కనుక సివిల్ కేసులు ముఖ్యంగా సివిల్ నేచర్ కలిగి ఉంటాయి కనుక మనం తగు న్యాయం, నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నా అవగాహన మేర, యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను ఈ విషయాలు అందించాను. తదుపరి వీడియోలో మంచి కంటెంట్తో కలుస్తాను. అందరికీ షేర్ చేయండి, అవగాహన కలిగించండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.